హలో అండి, నేను వీణా. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు నుంచి డ్రాయింగ్ నేర్పిస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఫస్ట్ క్లాసు. ఈ క్లాస్లో అన్ని బేసిక్స్ నేర్పిస్తాను. సో ఫస్ట్ ఇలా బాక్సెస్ గీసుకోవాలి. అండ్ దెన్ స్ట్రైట్ లైన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ లైన్స్ అనేది ఈవెన్గా ఉండాలి. అండ్ గ్యాప్ కూడా ఈక్వల్గా ఇవ్వాలి. యూనిఫామ్గా ఉండేలాగా చూడాలి. సో ఇలా గ్యాప్స్ అనేది సేమ్ ఈక్వల్గా వచ్చేలా చూడాలి. అండ్ మళ్ళీ ఇలా ప్రాక్టీస్ చేయాలి. బాక్స్లో నుంచి బయట పోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ నుంచి డ్రా చేయాలి. ఇప్పుడు అప్వర్డ్ డ్రా చేయాలి. ఇలా మీరు నార్మల్ పేపర్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో హ్యాండ్ మూమెంట్ ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్స్లో డ్రా చేసుకోవాలి. ఇలా ఈవెన్గా ట్రై చేయాలి. స్టార్టింగ్లో అంతా ఈవెన్గా రాకపోవచ్చు, బట్ స్టిల్ ఓకే. ట్రై టు డూ లైక్ ఈవెన్. దెన్ మళ్ళీ ఈ యాంగిల్లో చేయాలి. సో ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే హ్యాండ్ ఫ్రీ అవుతూ వస్తుంది. తర్వాత ఫ్యూచర్లో ఇది చాలా యూజ్ అవుతుంది. తర్వాత వేవ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా మళ్ళీ ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా చేస్తూ ఉంటే హ్యాండ్ చాలా ఫ్రీ అవుతుంది అండ్ డ్రాయింగ్ కూడా చాలా ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ప్రాక్టీస్ చేయాలి. బిగినింగ్ కొంచెం కష్టమవుతుండొచ్చు, ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈవెన్గా యూనిఫామ్గా వస్తాయి. ఫాస్ట్గా ఏం చేయక్కర్లేదు, స్లోగా చేసుకున్నా సరిపోతుంది. బట్ ఇంపార్టెంట్ వచ్చేసి నీట్గా చేయడము, ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. నెక్స్ట్ ఇలా డైలీ బాగా హ్యాండ్ ఫ్రీ అయ్యే వరకు ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ డ్రా చేసుకొని మళ్ళీ అందులో చిన్న చిన్న బాక్సెస్
ఇలా ప్రాక్టీస్ చేయాలి. దెన్ చిన్న బాక్సెస్ వేసి మళ్ళీ పెద్ద బాక్సెస్ చేయాలి. ఇవి చాలా యూజ్ అవుతాయి ఇలా. సో ఇలా రెగ్యులర్గా చేస్తుంటే చాలా హ్యాండ్ మూమెంట్ అనేది చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్రీ హ్యాండ్ బాగా ప్రాక్టీస్ అవుతుంది. సో ఇలా డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఇది రెగ్యులర్ పేపర్, నార్మల్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు. స్కెచ్ బుక్లోనే చేయక్కర్లేదు. మంచి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశాక బాగా అలవాటైనాక మీరు స్కెచ్ బుక్ పెట్టుకొని ఆ బుక్లో చేసినవన్నీ డైలీ చేసుకుంటూ వెళ్ళాలి.